నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 18వ లోక్సభకు ఎన్నికైన సభ్యులకి శుభాకాంక్షలు. కుప్పం పర్యటన ముగించుకుని తాడేపల్లి నివాసానికి చేరుకున్న సీఎం చంద్రబాబు. నేటి సాయంత్రం రామోజీరావు సంస్కరణ సభలో పాల్గొనున్న ముఖ్యమంత్రి. విజయవాడలో కల్కి 2898 ఏడీ చిత్రం సందడి. ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహిస్తూ అభిమానులు సందడి. తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వర్షాలు 5 రోజుల పాటు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంటు ఉద్దేశించి ప్రసంగించారు. లోక్సభ సమావేశంలో భాగంగా పార్లమెంటు ఉభయ సభలు, లోక్సభ, రాజ్యసభ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలను పార్లమెంటు ముందుంచారు. భారత్లో జరిగిన ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భారత ప్రజలు వరుసగా మూడోసారి మెజారిటీతో సుస్థిర ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారో ప్రపంచం చూసింది అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. 18వ లోక్సభ ఏర్పడిన తర్వాత రాష్ట్రపతి ముర్ము మొదటిసారి సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. కొత్త లోక్సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. నేటి నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 18వ లోక్సభకు కొత్త ఎన్నికైన సభ్యులందరికీ రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. మీరంతా దేశ ఓటర్ల విశ్వాసాన్ని చూరగొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని రాష్ట్రపతి హితవు పలికారు. ప్రజల నమ్మకాన్ని మీరు వమ్ము చేయరని భావిస్తున్నా అన్న రాష్ట్రపతి కొత్త స్పీకర్ ఓం బిర్లా ప్రజాస్వామ్య పరిరక్షణ చేస్తారని ఆశిస్తున్నానన్నారు. రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగంలో ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికలను కూడా ప్రస్తావించారు. ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద ఎన్నికలని ఆమె అన్నారు. 4 दशकों में कश्मीर में हमने बंद और हड़ताल के बीच कौम मतदान का दौर ही देखा था. भारत के दुश्मन इसको वैश्विक मंचों पर जम्मू कश्मीर की राय के रूप में दुष्प्रचारित करते रहे, लेकिन इस बार कश्मीर घाटी ने देश और दुनिया में ऐसे हार ताकत को करारा जवाब दिया है. पहली बार इस लोकसभा चुनाव में घर पर जाकर भी मतदान कराया गया है. मैं लोकसभा चुनाव से जुड़ी हर कर्मी को सराहना करती हूं और अभिनंदन करती हूं. माननीय सदस्यगण, 2024 के लोकसभा चुनाव की चर्चा आज पूरी दुनिया में हो रही है. दुनिया देख रही है कि भारत के लोगों में लगातार तीसरी बार स्थिर और स्पष्ट बहुमत की सरकार बनाई है. 6 दशक बाद ऐसा हुआ. ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఇద్దరు ప్రత్యేక అతిథులు బుధవారం పీఎంఓకు వెళ్లారు. ప్రత్యేక అతిథులు అంటే ఎవరో దేశ అధ్యక్షుడు కాదు, ఇద్దరు చిన్నారులు. వారిని చూసి ప్రధాని మోదీ చాలా సంతోషించారు. ప్రధాని చిన్నారులిద్దరితో కొద్దిసేపు ఆనందంగా గడిపారు. ఇద్దరు బాలికలు ప్రధాని మోదీకి కవితలు చెప్పారు. అది విని ఆయన చాలా సంతోషంగా కనిపించారు. ప్రధాని మోదీ వారిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన వీడియోని ప్రధాని మోదీ తన ఇన్స్టాగ్రామ్లో ఖాతాలో కూడా షేర్ చేశారు. दीपक बनकर खुद को जला दिया, शब्द ही नहीं जो इनका शुक्रिया करे, हाथ जोड़ मोदी जी को वंदन करे. కుప్పం పర్యటన ముగించుకొని సీఎం చంద్రబాబు నాయుడు బెంగళూరు విమానాశ్రయం నుండి బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. కల్కి 2898 ఏడీ చిత్రం విడుదల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు సందడి చేస్తున్నారు.
విజయవాడలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేకులు కోశారు, పాలాభిషేకాలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా పెద్ద సినిమాల విడుదల లేక వెలవెలబోయిన థియేటర్లు రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ రాకతో కళకళ్లాడుతున్నాయి. అభిమాన హీరో చిత్రం విడుదల కావడంతో ప్రభాస్ అభిమానులు సందడి చేస్తున్నారు. విజయవాడ ప్రభాస్ కల్కి సినిమా విడుదల సందర్భంగా అభిమానులు సందడి చేశారు. ప్రభాస్ కల్కి భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కల్కి పేరుతో కేక్ ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తూ ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ప్రభాస్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫస్ట్ షో అయితే సరిగ్గా ఉందంటున్నారు అన్న, సినిమా మాత్రం మామూలుగా లేదన్నారు. బాహుబలి రికార్డు కొట్టాలంటే కల్కి. జై రెబల్, జై జై రెబల్, జై రెబల్. అడవిలో పుడితే పులిలే పుట్టాలి, సముద్రంలో పుడితే తిమింగలాలే పుట్టాలి, భూమి మీద పుడితే ప్రభాస్ అన్న ఫ్యాన్గానే పుట్టాలి. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా 4వ బ్లాక్లోని తన ఛాంబర్ను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఛాంబర్లో కావాల్సిన సదుపాయాల గురించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది ఛాంబర్లో మరమ్మతులు చేపట్టారు. మంత్రిగా అచ్చెన్నాయుడు త్వరలోనే బాధ్యతలను స్వీకరించున్నారు. అధికారులు ఆయనకు 4వ బ్లాక్లో ఛాంబర్ను కేటాయించారు. ఛాంబర్ను పరిశీలించడానికి వచ్చిన మంత్రి పలు మంత్రుల ఛాంబర్లను సందర్శించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులను పలకరించారు. ఇవన్నీ మీకు స్టోర్ రూమ్స్ శాంబర్లో తీసింది మీరు ఒక్కోసారి చెక్ లిస్ట్ పెట్టుకోండి. ఇది జనరల్ గా కామన్ అందరం ఇది ఎవరు వాడుతున్నారు? యాప్స్ ఇది పబ్లిక్ సర్వీస్, ఇది ప్రెస్. ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు అధికారిక వెబ్సైట్ bsc.ap.gov.inలో విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్ 10 వరకు నిర్వహించారు. జూన్ 6 నుంచి 9 వరకు 24 క్యాంపులలో జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా 62.21% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని బోర్డు ప్రకటించింది. ఇందులో బాలుర ఉత్తీర్ణత 59.99% కాగా బాలికల ఉత్తీర్ణత 65.96%గా ఉంది. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పటిష్ట భద్రత మధ్య ఆయన్ను నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. పోలింగ్ రోజున తెలుగుదేశం ఏజెంట్పై హత్యాయత్నంతో పాటు కారంపూడి సీఐపై దాడి కేసులో పిన్నెల్లికి మాచర్ల కోర్టు రిమాండ్ విధించింది. ఈవీఎం ధ్వంసంతో సహా మరో కేసులో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. అంతకుముందు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసంతో పాటు అలర్ల కేసులో అరెస్టైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ముందు ఆయనను బుధవారం రాత్రి ప్రవేశపెట్టారు. ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టిన 4 కేసుల్లో న్యాయమూర్తి విచారణ చేపట్టారు. 2 కేసుల్లో పిన్నెల్లికి బెయిల్ మంజూరు కాగా మరో 2 కేసుల్లో రిమాండ్ విధించారు. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించడంతో పటిష్ట భద్రత మధ్య ఆయన తీసుకెళ్లారు. ఈ కేసుల్లో ఇన్నాళ్లు అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోగా ఇప్పటికే 3 సార్లు వాటిని పొడిగించారు. ఈ వెసులుబాటు గడువు ముగియడంతో పాటు ఆయన ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. దీంతో నర్సరావుపేట మండలం రావిపాడు పరిధిలోని విల్లాల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి పటిష్ట బందోబస్తు మధ్య మాచర్ల కోర్టుకు తరలించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై హత్యాయత్నం కేసు, కారంపూడి సీఐపై దాడి కేసులో రిమాండ్ విధించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి మాచర్ల తరలించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ రెడ్డి స్పీకర్కు లెటర్ రాయటం సిగ్గుచేటని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఎద్దేవా చేశారు. కనీస అవగాహన లేకుండా జగన్ ప్రతిపక్ష హోదాను కోరటం హేయమన్నారు. ప్రజల దగ్గరకు వెళ్లి ముఖం చూపించలేక కుయుక్తులకు తెరలేపారని విమర్శించారు.
తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సభాపతికి జగన్ లేఖ రాయడం సిగ్గుచేటని టీడీపీ కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మొత్తం సభ్యుల్లో 10వ వంతు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని, ఈ విషయంపై కనీస అవగాహన లేకుండా జగన్ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. 6 ఎమ్మెల్యేలను పీకేస్తే టీడీపీకి ప్రతిపక్ష హోదా పోతుందని తాను అన్న మాటలను జగన్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయితేనే మీరు అసెంబ్లీకి వస్తారా? అలాంటప్పుడు పులివెందుల ప్రజలు మీకు ఓటు వేసి ఎందుకు గెలిపించారు అని నిలదీశారు. మీ నియోజకవర్గ సమస్యలు మీకు పట్టవా అన్నారు. జగన్ ఇప్పటికైనా అధికార భ్రాంతి నుంచి బయటకు రావాలన్నారు. వైసీపీ పాలనలో నష్టపోని వ్యక్తి లేరన్నారు. ఎన్నికల్లో జగన్కు ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పడంతో ఇప్పుడు ప్రతిపక్ష హోదా అంటూ కొత్త నాటకాలకు తెరలేపారని విమర్శించారు. ప్రజల వద్దకు వెళ్లి ముఖం చూపించుకోలేక జగన్ కుయుక్తులకు తెరలేపారన్నారు. స్పీకర్ ఎన్నిక రోజున వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ సభకు రాలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోసం ఒక స్పీకర్ గారికి లెటర్ పంపించడం జరిగింది. అందులో భాగంగా ఆర్టికల్ 208 ప్రకారము 10% టోటల్ స్ట్రెంత్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈరోజు ఒకసారి పార్లమెంట్ మెంబర్గా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రూల్స్లో ఈ విషయం స్పష్టంగా ఉన్నది అన్న విషయం కూడా మర్చిపోయి ఒక శాసనసభ స్పీకర్కి లెటర్ రాసినప్పుడు ఏ విధమైన అవగాహన లేకుండా రాశారు. రూల్ నెంబర్ 56లో క్లాజ్ నెంబర్ సిలో క్లియర్గా రాసింది 1/10 టోటల్ స్ట్రెంత్లో ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క వైఫల్యాలకి రకరకాల కారణాలు చూపడం మొదలుపెట్టారు. ఈరోజు ప్రజలకు మొహం చూపించే లేక, ధైర్యం లేక మొన్నటి వరకు ఈవీఎంలు కారంగా ఓడిపోయానని, ఈరోజు ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తాననే విధంగా ఆయన లెటర్ రాశారు. ఇదే సీఎం గారు ఈరోజు ఎక్స్-సీఎం గారు కడప పార్లమెంట్లో ఉన్న 7 స్థానాల్లో పులివెందుల కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారు. మేము కడప అసెంబ్లీ నుంచి గెలిచాం. మన ఇద్దరి పని ఏంటంటే ప్రజా సమస్యల కోసము పోరాడము, ప్రజా సమస్యలు తీర్చే విధంగా మనం పని చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము అధికారంలో వస్తేనే పని చేస్తాను, అధికారంలోకి వచ్చినాక దోచుకోవడానికి మాత్రమే నేను పని చేస్తాననే విధంగా ఉంది ఈరోజు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఉపరితల ఆవర్తనం ద్రోణి ఎఫెక్ట్తో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఏపీకి 5 రోజుల పాటు వర్ష సూచన చేసింది. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు పార్వతీపురం, అల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా రాత్రి నుంచి విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో అక్కడక్కడ వర్షం కురుస్తోంది. గురువారం, శుక్రవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ ఎండీ రోణంకి కూర్మానాథ్ వివరించారు. శుక్రవారం మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంజాయి, డ్రగ్స్, క్రికెట్ బెట్టింగ్ వంటి వాటితో యువత దారి తప్పుతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావును ఆయన ఆఫీసులో కలిసి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్, బెట్టింగ్లతో పాటు స్పా ముసుగులో వ్యభిచారం, గుట్కాల విక్రయం, అక్రమ మద్యం కూడా యథేచ్ఛగా వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగిందని అన్నారు. వీటన్నిటి మూలాలు విజయవాడలోనే ఉన్నాయి. విజయవాడను సెంట్రల్ హబ్గా చేసుకుని రాష్ట్రం మొత్తం సరఫరా అవుతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో, ఈ విజయవాడ నగరంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, అలా స్పా ముసుగులో వ్యభిచారం,
అట్లాగే అక్రమ మద్యం, అక్రమ గుట్కా, ఈ వ్యాపారాలన్నీ కూడా గత ప్రభుత్వం కనుసన్నలోనే గత ప్రభుత్వం అధికారులు, ప్రజాప్రతినిధులు, విజయవాడ నగరంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ గంజాయి వ్యాపారం చేసి యువతని సర్వనాశనం చేశారు. అట్లాగే డ్రగ్స్కు బానిస చేశారు, గంజాయికి బానిస చేశారు, చీపు మంది అమ్మి యువతను పాడు చేశారు. ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. కాబట్టి ఈరోజు డీజీపీ గారిని కలిసి వివరంగా ఒక మెమోరాండం ద్వారా ఈ గంజాయి ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, ఈ మూలాలు ఎక్కడ, అవన్నీ కూడా పరిశీలించి వారందరినీ కూడా తగిన చర్యలు తీసుకోవాలని, ఇక ఎప్పుడు కూడా ఈ విజయవాడ నగరం కానీ ఈ రాష్ట్రంలో కూడా కానీ గంజాయి ఎక్కడ అమ్మకూడదు, గంజాయి దొరికితే కఠిన చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోమని ఆ రోజు డీజీపీ గారిని కోరడం జరిగింది. పోలీస్ శాఖకు చెప్పారు. అలాగే మన హోంశాఖ మంత్రివర్యులు అనిత గారికి కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఇక ఈ గంజాయి ఎవరైనా తాగిన వాళ్ళు ఉన్నా, ఈ డ్రగ్స్ మాఫియా ఉన్నా ఈ రాష్ట్రం వదిలి పారిపోవాలని కూడా మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నా. ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రాష్ట్రం బాగుండాలనే కోరుకుంటారే తప్పితే ఈ గంజాయి ముఠాన్ని ఎవరిని కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలని కూడా కోరుకుంటారు. పల్నాడు జిల్లాలో చెట్టును కారు ఢీకొన్న ప్రమాదంలో 3 మృతి చెందారు. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో మరో 3 గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వినుకొండ సమీపంలోని కొత్తపాలెం వద్ద అనంతపురం గుంటూరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఇన్నోవా కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా మరో 3 గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 7 ఏళ్ల పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు గుంటూరు లక్ష్మీపురానికి చెందిన వారిగా గుర్తించామని పట్టణ సీఐ సాంబశివరావు తెలిపారు. మృతులు సోమాతి బాల గంగాధర శర్మ, యశోద డ్రైవర్గా గుర్తించారు. కర్ణాటకలోని బళ్ళారిలో ఓ వేడుకకు హాజరై గుంటూరుకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాళ్ళు రాలేదు సార్, వాళ్ళని నిలిపేద్దాం, వాళ్ళ అనవసరం చేస్తున్నావా? మొత్తం అయిపోయింది. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 18వ లోక్సభకు ఎన్నికైన సభ్యులకి శుభాకాంక్షలు. కుప్పం పర్యటన ముగించుకుని తాడేపల్లి నివాసానికి చేరుకున్న సీఎం చంద్రబాబు. నేటి సాయంత్రం రామోజీరావు సంస్కరణ సభలో పాల్గొనున్న ముఖ్యమంత్రి. విజయవాడలో కల్కి 2898 ఏడీ చిత్రం సందడి. ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహిస్తూ అభిమానులు సందడి. తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వర్షాలు 5 రోజుల పాటు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.